మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో ఒక్కడైన కల్వకుంట్ల కన్నారావు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కన్నారావుతో సహా 5గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగరావు, ఏసీపీ సాంబయ్య తనకు చాలా క్లోజ్ అంటూ బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు కన్నారావుపై కేసు నమోదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో ఒక్కడైన కల్వకుంట్ల కన్నారావు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్నారావుతో సహా 5గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగరావు, ఏసీపీ సాంబయ్య తనకు చాలా క్లోజ్ అంటూ బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కన్నారావుపై కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి, మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. ఫోన్లో నిర్మల. అవును దీపిక, ఇప్పుడు కన్నారావు మీద మాత్రము బంజారాహిల్స్ పోలీస్ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కన్నారావుతో సహా ఇంకొక 5గురి మీద కూడా ఈ కేసు అయితే ఫైల్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కన్నారావు దగ్గరికి ఒక వ్యక్తి, సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు అనే వ్యక్తి సహాయం కోరి అక్కడికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు కన్నారావు మీద కూడా తన గెస్ట్ 60 తులాల నగదును, 97 తులాల బంగారం కూడా దోపిడీ చేసిన ఆ ఒక విషయం పైన మాత్రము కన్నారావు మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అసలు ఈ నగదు, ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు అనే ఒక ఉద్యోగి వీళ్ళ సహాయం కోసము న్యాయం కావాలని చెప్పేసి కూడా కన్నారావు దగ్గరికి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. వెళ్ళినప్పుడు అక్కడ బిందు మాధవి ఆలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి ఇప్పుడు కన్నారావు కూడా ఈ ఇద్దరు కలిసి కూడా ఈ అరాచకం చేసినట్టుగా కూడా పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఇతని దగ్గర విజయవర్ధన్ దగ్గర బంగారు నగలు అలాగే డబ్బు ఉందని కూడా వీళ్ళు గమనించి, ఈ నందిని చౌదరి గమనించి కూడా ఈ దోపిడీకి కూడా ఇద్దరు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా పకడ్బందీగా కూడా స్కెచ్ చేశారని కూడా తెలుస్తుంది. అతని మీద నందిని చౌదరి గట్టిగా నిఘా పెట్టి అతని మీద కూడా స్కెచ్ చేసి కూడా కన్నారావు, శ్యామ్ ప్రసాద్లతో కలిసి పక్కాగా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ దోపిడీ అనేది కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అని అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగరావు ఇప్పటికే ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు. ఆ భుజంగరావు సహాయం కొద్ది కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏసీపీ కట్ట సాంబయ్య తమకు క్లోజ్ అంటూ కూడా బెదిరింపులకు కూడా గురి చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కన్నారావు కావచ్చు, ఈ నందిని చౌదరి కావచ్చు, సాంబయ్య, వీళ్ళు ముగ్గురు కూడా మాకు భుజంగరావు బాగా తెలుసు అని చెప్పేసి ఈ విజయవర్ధన్ బెదిరించి మరి తన దగ్గర నుంచి 60 లక్షల నగదును, 97 తులాల బంగారాన్ని కూడా లాక్కున్నట్టుగా కూడా బాధితుడైతే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ ఫిర్యాదు మేరకు కన్నారావుతో సహా 5గురి పైన కేసు నమోదైనందువల్ల మాత్రము బంజారాహిల్స్ పోలీసులు అయితే ఇప్పుడు రంగంలోకి దిగి విచారించడం కూడా జరుగుతుంది. దీపిక. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.